పూణేలో కేతన్ అగర్వాల్ మర్డర్ మీకు గుర్తుండే ఉంటుందండి. సియా కేతన్ కేసు. హనీమూన్కి వెళ్ళి హస్బెండ్ని మర్డర్ చేసిన ఉదంతం ఇది దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది. ఈ కాంటెక్స్లో నేషనల్ కమిషన్ ఫర్ మెన్ బిల్ని పాస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి రాజ్యసభ ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ డిమాండ్ చేశారు. యాక్చువల్గా ఈయన డిసెంబర్ 2025లోనే రాజ్యసభలో నేషనల్ కమిషన్ ఫర్ మెన్ బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బిల్లో ఏముందంటే ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా విక్టిమ్స్ అవ్వచ్చు, కాబట్టి మగవాళ్ళకు కూడా చట్టపరమైన రక్షణలు అవసరమని చెప్పి ఈ బిల్ ముఖ్య ఉద్దేశం. డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ కావచ్చు, సెక్షువల్ అఫెన్సెస్ కావచ్చు, ఇలాంటివన్నీ ఆడవాళ్ళు కూడా మగవాళ్ళపైన చేయొచ్చు అనే ఉద్దేశంతో మగవాళ్ళకి కూడా ప్రొటెక్షన్ కావాలి అని ఈ బిల్లో ప్రొవిజన్స్ ఉన్నాయి. దీంతోపాటు ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి కేసు పెట్టే వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అప్ టు 10 years ఇంప్రిజన్మెంట్ అనేది ఉండాలి అని కూడా ఈ బిల్లో ఉంది. దీంతోపాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా అవసరం అని చెప్పి నేషనల్ కమిషన్ ఫర్ మెన్ బిల్ చెప్తుందన్నమాట. అయితే ఇది ఇంకా చట్టం కాలేదండి. ఇది చట్టం కావాలి అంటే పార్లమెంట్లోని 2 సభలు ఆమోదం ఇవ్వాలి. దాంతోపాటు రాష్ట్రపతి ఆమోదం కూడా ఉండాలి. కానీ ఇది ప్రైవేట్ మెంబర్స్ బిల్ అనమాట. అంటే ఈ ప్రైవేట్ మెంబర్స్ బిల్ అనేది చట్టం కావడం అంత ఈజీ అయితే కాదండి. సో మీరేమనుకుంటున్నారు? నేషనల్ కమిషన్ ఫర్ మెన్ అనే బిల్లు అవసరమా లేదా? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.